వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు స్పెషల్ కార్తీక పౌర్ణమి నోంబూరుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు శనగపప్పును తీసుకుందాం. ఏ కప్పుతోనైతే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని వేసుకుందాం. ఇదే ప్లేస్లో పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. దీనివల్ల పొంగకుండా పప్పు నీట్గా ఉడుకుతుంది. ప్రెషర్ పెట్టుకొని 5 విజిల్లు వచ్చినంత వరకు పప్పుని ఉడికించుకుందాం. ఇప్పుడు పూర్ణం బ్యాటర్ కోసం 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన వేరే బౌల్ పెట్టి 1/2 కప్ బెల్లాన్ని లైట్ తీగ పాకం వచ్చినంత వరకు తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీగ పాకం ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు బియ్యం బ్యాటర్ను ఈ పాకంలో వేసుకోవాలి. ఈ బ్యాటర్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇలా రావాలి. ఇలా వస్తే బ్యాటర్ అయిపోయినట్టే. ముందుగా ప్రెషర్ పెట్టిన పప్పుని ఓపెన్ చేసి చూసుకుందాం. ఇదిగోండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను చూపించిన విధంగా గరిటెతో మ్యాష్ చేసుకొని మనం ఏ కప్పుతోనైతే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకుందాం. వేసుకొని 1 మినిట్కి కలుపుతూ ఇలా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి కూర 1/2 కప్పు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇదిగోండి, ఇలా అయిన బ్యాటర్ను ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ చల్లగా అయిన తర్వాత ఉండలుగా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉండలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సోయిలో పూర్ణాలను వేసి ప్యాన్లో వేసుకుందాం. ఇదిగోండి, నేను చూపించిన విధంగా ప్యాన్లో వేసుకోవాలి. ఇదిగోండి, కార్తీక పౌర్ణమి స్పెషల్ నోంబూరులు రెడీ. చూడడానికి కాదండి, తినడానికి కూడా అంతే బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి షేర్ చేసి లైక్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.